తిరుపతిలా కల్తీ లొల్లి నడుస్తుంది కదా. పాత సర్కార్ల అగ్వది కొనుక్కొచ్చిండ్రని టీడీపీ, లేలే కావాలనే బదనం చేస్తుర్రని వైసీపీ. సిబిఐ రిపోర్ట్ ఉండంగానే మళ్ళీ కమిటేస్తే ఎంక్వైరీ నడుస్తుంది. అయితే కల్తీ కథ మన కాడికి కూడా వచ్చింది. విజయ డైరీ పేరుతో ఆంధ్రాలో దందా నడుస్తుందట. ఆడెట్లున్నదో మన డైరీ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సార్ చెప్పిండు వివరంగా. రైతుల ద్వారా సేకరించవలసిన పాలను మీరు ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ సెక్రటరీ గారికి కూడా ఒక ఉత్తరం రాయడం జరిగింది. దీనివల్ల మా రాష్ట్రానికి మా రైతాంగానికి నష్టం జరుగుతోంది. కాదన్నట్టు 2 రాష్ట్రాలైనాక అక్కడ ఇక్కడ విజయం ఉన్నది. అయితే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళ గొప్ప చెప్తే అంత గోల్మాల్ నడుస్తుందట. అసలు తెలుగు రాష్ట్రానికి సంబంధించిన రైతులతో సంబంధమే లేదు. ఎక్కడో గుజరాత్లో ఈ ఘీని ప్యాక్ చేస్తూ ఉన్నారు, ఈ మేఘ్నా ఫుడ్స్. ఇదే కల్తీ ఘీ అనేది మన దేవస్థానాలకు కూడా ఇస్తారా? మీరు ఒకసారి ఆలోచన చేయండి. మరి ఒకవేళ ఇదే ఒరిజినల్ ఘీ అయితే మరి దీన్ని ఎందుకు వాడట్లేదు? మనకు అడిగిన గసంటి కథలు వాడబోతే కంట్రోల్ చేసినాం అన్నాడు. సరే, ఘీ సరిపోనట్టు ఇప్పుడు పాలతో కూడా ముందలు రావడం జరిగింది. దీని మీద మార్కెటెడ్ బై విజయ మిల్క్ ప్రొడక్ట్స్. దీనికి విజయతో ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి విజయ పేరు చూసి కొనొద్దు, మొత్తం తెలుసుకున్నాకనే పాలైనా పెరుగైనా నెయ్యి అయినా కొనుండ్రని మళ్ళా చెప్తాండు సారు. మీరు ఏదైనా కొనేటప్పుడు విజయ తెలంగాణ అని చూసి కొనండి.